ఇన్నాళ్ళు అన్నిట్లో గెలిచిన వాగ్దేవి గారు ఫస్ట్ టైం ఓడిపోబోతున్నారు. ఆవిడ హెల్త్ సరిగా లేదు కదా. ఆవిడ మంచిగా ఉంటే ఓకే అనుకోవచ్చు, సరిగా లేనప్పుడు ఇంత రిస్క్ చేస్తుందా? అన్నయ్య నువ్వు వెళ్ళి టీవీ ఆఫ్ చేయి. వాగ్దేవి, అమ్మా ఏమైందమ్మా? అమ్మ మీరు కంగారు పడకండి అమ్మా. అమ్మా ఊరుకోండమ్మా. మేడం, కాంటినెంటల్ ఫుడ్ తినండి మేడం. అమ్మ వాగ్దేవి, ఆవేశపడకమ్మా, ప్రశాంతంగా ఉండమ్మా. నా హెల్త్ గురించి అందరికి ఎలా తెలిసింది? నేను లూజర్ అని ఆ ఛానల్ వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారు? మ్యామ్ ఆ మీడియా పీపుల్ ఎలాంటి వాళ్ళు మీకు కూడా బాగా తెలుసు కదా మ్యామ్. మ్యామ్ వాళ్ళకి నచ్చింది మాట్లాడతారు తప్ప అసలు నిజం తెలుసుకోరు. ఎవరో ఊసిపోని వాళ్ళు అనుకుంటుంటే అంత మాత్రాన అయిపోతుందా? ఆ మాటలు పట్టించుకుంటే ఎలా? మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మీరు రిలాక్స్గా ఉండండి. అసలు మీ హెల్త్ బాగాలేదు. ఈ టైంలో మీరు టెన్షన్ పడకూడదు. అదంతా ఒక ఫేక్ న్యూస్ కూడా కావచ్చు, దాన్ని మీరు నమ్మకండి మేడం. అమ్మగారు ఇలా చూడండి, ఒక్కసారి నన్ను ఇలా చూడండి. మృత్యువుని జయించి దర్జాగా తిరిగొచ్చిన మీరు ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఆవేశపడ్డం, ఆలోచించడం ఏంటండి? మీకు చెప్పేటంత దాన్ని కాదు, కానీ కాకుల్లాంటి ఈ లోకుల కూతలు మీరెందుకు పట్టించుకోవాలి? సింహం నిద్రపోతున్నప్పుడు చిట్టెలకు కూడా కళ్ళెగరేస్తుంది. అంత మాత్రాన ఆ పంజాలో బలం తగ్గినట్ట? లేక ఎలుకకి అలసైనట్ట? నా గురించి తెలియకుండా ఎందుకు ఎందుకు అందరూ ఇలా మాట్లాడుతున్నారు? మీ మీద గెలిచే ధైర్యం వాళ్ళకి లేక ఇలా దొంగ దెబ్బ తీయడమే అలాంటి వాళ్ళ లక్ష్యం అమ్మగారు. ఎన్నో అసాధ్యాలని సుసాధ్యం చేసిన ఘనతమ్మ మీది. స్వశక్తితో ఒక స్థాయికి ఎదిగిన బలం మీది. ఎంతో మందికి ధైర్యం మీరు, దైవం మీరు. అలాంటి మీరు ఇలా ఆవేశపడితే ఎలా అమ్మా? కాదు అన్న వాళ్ళం
కళ్ళు పేలిపోయేలా, అవ్వదు అన్నవాళ్ళు ఆశ్చర్యపడేలా మీరు విజయం సాధించాలి. అలా జరగాలంటే మీరు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి. అప్పుడే గెలవగలరు. అమ్మా అమ్మా, ఇదిగో, ఇవన్నీ నేను మీకోసమే చేశానమ్మా. ఇవి తిని మీరు బలంగా తయారైతే మా అమ్మగారికి ఎదురొచ్చేదెవరు? అసలు ఎదిరించేదెవరు? ఇదిగో తినండమ్మా. మీరు బలంగా ఉంటేనే గెలవగలరు. నా మాట వినండమ్మా. తినండమ్మా. ఇదేంటి ఇట్ అయిపోయినది? నా కష్టం అంతా వేస్ట్ అయిపోయినట్టేనా? మళ్ళీ ఆ సరసోయే ఇంప్రెషన్ కొట్టేసినది. ఏంటి ఇలా అయిపోయినది? ముందు దాని గిన్నెలు పెట్టించున్నా సరిపోయేది. దాని గిన్నెలు పగిలేవి, నేను పెట్టేదాన్ని. అయ్యో, అమ్మా, కొంచెం తినమ్మా. తినమ్మా. చాలు. ఆ సంతోషానికి కారణమేంటో మాకు కూడా చెప్పొచ్చు కదా. అమ్మగారితో పోలిస్తే నేనింత, నా వయసెంత బాబు? అలాంటిది నేను కళ్ళలోకి చూసి మాట్లాడాను, ధైర్యం చెప్పాను. కానీ అమ్మగారు కోప్పడకుండా నా మాట విన్నారు చూడండి, దానికి చాలా సంతోషంగా ఉంది. మంచి చెప్పడానికి వయసు, అనుభవం కన్నా ఎదుటివారి మీద గౌరవం, అభిమానం ముఖ్యం. అమ్మకి కనిపించింది నీ మాటలే, కానీ నువ్వు ఎవరో ఏంటో అని కాదు. నువ్వు అన్న ప్రతి మాట నిజం కాబట్టే మేడం కూల్గా నీ మాట విన్నారు, అర్థం చేసుకున్నారు. అదే బాబు మా అమ్మగారి గొప్పతనం. ఆ ఆవేశం చూస్తే నాకు చాలా భయం వేసింది. కానీ ఏదో ఒకటి మాట్లాడి అమ్మగారిని శాంతపరచకపోతే అదే మనసులో పెట్టుకొని మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతుందేమోనని భయాన్ని దాచుకుని ధైర్యం తెచ్చుకుని మాట్లాడాను. నువ్వు అలా మాట్లాడడం వల్లే మేడంలో చేంజ్ వచ్చింది. మేడం త్వరలోనే కోలుకుంటారనే నమ్మకం పెరిగింది. ఈ రోజు నువ్వు ఇచ్చిన మోటివేషనల్ స్పీచ్కి, నువ్వు చేసిన పనికి ఒక పెద్ద హగ్గిచ్చి ఒక ముద్దివ్వాలనిపిస్తుంది సరస్సు. కానీ ఇది కిచెన్ కాబట్టి జస్ట్ షేక్ హ్యాండ్తో సరిపెడుతుంది. సరస్సు, సరస్సు ఏమేం చెప్పు. అంటే అమ్మగారి కోసం రాగులు, ధాన్యం రోకలతో దంచాను కదా బాబు. చాలా రోజుల తర్వాత రోకలు పట్టాను.
చేతులకు అలవాటు తప్పి అంటే సరసు నీకు బుద్ధుందా? సరసు అంటే ఇలా గాయాలతోనే ఉదయం నుండి పనులు చేస్తున్నావా? ఇవేం పెద్ద గాయాలు కాదులే బాబు, రేపు పొద్దున కల్లా తగ్గిపోతాయి. సరసు ఏంటి నువ్వేదో పెద్ద డాక్టర్లా మాట్లాడుకో. ఇన్ఫెక్షన్ అయితే ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది తెలుసా? సరసు సరే, వెన్న ఎక్కడుందో చెప్పు. నేను రాసుకుంటాను బాబు, మీరు వెళ్ళండి. ఏంటి వెళ్ళేది? ఎక్కడుందో చెప్పు. అది అక్కడుంది. చేయిలా పెట్టు. ఎందుకు బాబు ఇదంతా? ఎవరైనా చూస్తే బాగోదు. భార్య చేతికి గాయమైనా పట్టించుకొని భర్త అని తెలిస్తే మాత్రం బాగుంటుందా? సరసు ఏం కాదు సరసు. టీవీలో టెలికాస్ట్ అయిన ఆ డిబేట్లో ఒక్కొక్క మాట వింటుంటే ఆంటీకి టెన్షన్, బీపీ పెరిగిపోయింది. అరే, కాసేపు టీవీ చూసినా సరస్సు కూల్ చేయకపోయినా మన గోల్ ఈజీగా రీచ్ అయ్యేవాళ్ళం ఆంటీ. అనుకున్న ప్రతిసారి ఇదే జరుగుతోంది. డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను మన ప్లాన్స్ ని స్పాయిల్ చేస్తోంది. అది కాదాంటీ, వాగ్దేవి ఆంటీకి మెంటల్ గా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి సరస్సు చాలా చాలా ట్రై చేస్తోంది. ఏదో మోటివేషనల్ స్పీకర్లా చాలా ఇన్స్పైరింగ్ గా మాట్లాడింది. నువ్వు కూడా ఇన్స్పైర్ అయ్యావా? కాదు, ఇరిటేట్ ఫీల్ అయ్యాను. అవునా ఆంటీ, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. నువ్వు ఛాన్స్ దొరికినప్పుడు పక్కనే ఉండి వాగ్దేవి రిటైర్ అవ్వకుండా చూడు. నేను దూరంగా ఉండి ప్రాజెక్ట్ సంగతి నేను చూసుకుంటాను. సరే ఆంటీ. నువ్వెంత తొందరగా కాన్ఫిడెన్స్ ని లూజ్ చేస్తే తను డిప్రెషన్లోకి వెళ్తే అంత మంచిది. హలో ప్రీతి, ప్రీతి, హలో ప్రీతి, లైన్లోనే ఉన్నావా ప్రీతి? ఓకే మామ్, ష్యూర్ ష్యూర్, తప్పకుండా చెప్తాను. ఓకే ఫైన్. మ్యామా? సరస్సు వచ్చిందా? యా యా, యూర్ రైట్ మామ్. బాయ్, టేక్ కేర్. ఏంటలా చూస్తున్నావు? విశ్వాసం, మానవత్వం, మర్యాద, వీటిలో ఒక్క గుణమైనా నీకుందా? ఏ, ఇప్పుడెందుకు వచ్చిందా డౌట్? నాకే కాదు, అమ్మగారి విషయంలో నువ్వు చేస్తున్నది చూస్తే ఎవరికైనా ఇలాగే అనిపిస్తుంది. నేనేం చేశాను? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? నువ్వు చేసిన కుట్ర చూశాను కాబట్టే ఇంత కోపంగా మాట్లాడుతున్నాను. అమ్మగారు వచ్చే టైంకి టీవీ పెట్టి వాళ్ళు అనుకుంటున్న మాటలు వినేటట్టు చేసి ఏం తెలియనట్టు నటిస్తావా? ఆమె నీకేం పాపం చేసింది? విదేశాల నుంచి అభిమానంగా తీసుకురావడమా, లేక వారసురాలిగా స్థానం ఇవ్వడమా? నేను టీవీలో ఏ వస్తుందో చూడటానికి ఆన్ చేశాను తప్ప.
ఆంటీ గురించేం కాదు. నీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని రెచ్చిపోకు. నేను రెచ్చిపోతే బాగే నోరు, చూసే కళ్ళు, నడిచే కాళ్ళు, తినే చెయ్యి ఏది సక్రమంగా పనిచేయదు. నువ్వు ఏం చేసావో ఎందుకు వాణి ఇదంతా? మీరు తొందరగా లేచి నడవడానికమ్మా, కొంతమందికి సమాధానం చెప్పడానికి. ఎవరా కొంతమంది? అంటే అమ్మా, అది అది శ్యామల లాంటి వాళ్ళకి. దానికి సమాధానం కాదు వాణి, అంతకు మించి ఇవ్వాలి. ఇవ్వాలంటే మీరు తొందరగా కోలుకోవాలి కదమ్మా. అలా కోలుకోవాలంటే ఇలా నూనెతో నేను మర్దన చేయాలి. కొంచెం ఓపిక పట్టండమ్మా. అమ్మా, కొంచెం ఓపిక పట్టండమ్మా. సరేనా? అమ్మా, ఈ టాబ్లెట్ వేసుకోండి.
ఒకసారి మీరు సోలోగా ప్రయత్నించండి మ్యామ్. యూ కెన్ డూ ఇట్ మేడం. మ్యామ్. ఎస్ మ్యామ్. వావ్ మ్యామ్. జాగ్రత్త అమ్మా. రండి నిదానంగా. కూర్చోండి మ్యామ్. మెల్లగా కూర్చో. కూర్చోండి. జాగ్రత్త. ఎస్. అమ్మా ఇవి తాగండమ్మా, కొంచెం బలం వస్తుంది. మేడం విల్ బి ఆల్ రైట్ డాడ్. వద్దు వాణి. ఇంకొంచెం అమ్మా, వద్దు. కొంచెం తాగండమ్మా.